న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనే ప్రాబ్లమ్ వస్తది. అంటే బ్రెయిన్ సరిగ్గా ఫార్మ్ గాకపోవడము, స్పైనల్ కార్డ్ సరిగ్గా ఫార్మ్ గాకపోవడం, స్పైనల్ కార్డ్ మీద గడ్డల్లాగా ఫార్మ్ అవ్వడము, ఇవన్నీ తయారవుతాయి. సో, అలాంటిది రాకుండా ఉండాలంటే ఫుడ్డులో ఫోలిక్ యాసిడ్ బాగా ఉండేవి. దాంతో పాటు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవాలి. దాంతో పాటు ఆకుకూరలు, పళ్ళు వీటిలో ఫోలిక్ యాసిడ్ బాగా ఉంటది. కాబట్టి ఖచ్చితంగా పళ్ళు, ఆకుకూరలు, మిల్క్ అండ్ ఎగ్ ఖచ్చితంగా ఫస్ట్ 3 నెలలు తీసుకోవాలి. పళ్ళలో మెయిన్‌గా ఏంటంటే పొప్పడి పండు గురించి మనకి పొప్పడి పండు తింటే అబార్షన్స్ అయితాయనేది ఒకటి ఉంటది నమ్మకం గాబట్టి, సో, ఫస్ట్ 3 నెలలు పొప్పడి పండు తినకపోయినా ప్రాబ్లమ్ ఏమీ లేదు. తినాల్సిన అవసరం ఏం లేదు. అలాగే కోకోనట్ వాటర్ గూడా పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ 3 నెలలు ఎక్కువగా కోకోనట్ వాటర్ తీసుకోవద్దు. ఎప్పుడో ఒకసారి 2 రోజులకొకసారి ఒక బోండం తీసుకుంటే తప్పేం లేదు. హ్యాపీగా తినొచ్చు. దాంతో పాటు బనానా. బనానాలో గూడా మనకి పొటాషియం ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల బనానా ఎక్కువగా తినకుండా డైలీ 1 తీసుకోవచ్చు. దాంతో పాటు పైనాపిల్‌లో గూడా పొటాషియం ఎక్కువుంటది. పైనాపిల్, బనానా, కోకోనట్ వాటర్ లిమిటెడ్‌గా తీసుకోవాలి. అండ్ ఈ మన పపాయ అనేది తీసుకోకపోతేనే మంచిది.